రావాలి రావాలి అని ప్రతిరోజు అనుకుంటున్నాను భూమి. రావడానికి ఒక కారణం కావాలి కదా. అందుకే ఈరోజు రాఖీ పౌర్ణమి కదా, మాధవ్కి రాఖీ కడదామని రాఖీ తీసుకుని వచ్చాను. ఇంతకీ మాధవేడే? అదిగో అక్కడున్నాడు. ఎవరో కస్టమర్లు వచ్చినట్టున్నారు. సరే, ఇదిగో పాయసం, నువ్వు తిను, నేను వాడికిస్తాను. నీకు దండం పెడతాను, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. అలా అంటారేంటి? నేను ఎంత చెప్పినా కూడా భూమి ఈ పనులు ఆపటం లేదని. కావాలనే నేను భూమితో సరిగ్గా మాట్లాడటం లేదు. భూమిని ఎంత అవాయిడ్ చేసినా కూడా తను బాధపడుతుందే తప్ప నన్ను తిరిగి ఒక్క మాట కూడా అనటం లేదు. అలా అని పనులు కూడా మానటం లేదు. కానీ ట్రై చేస్తాను. సరే, వెళ్ళొస్తాను. అక్క, అక్క ఎలా ఉన్నావు? నువ్వెప్పుడు వచ్చావు? రా, బండి దగ్గరికి వెళ్దాం. ఏంట్రా, నువ్వు భూమిని దూరం పెడుతున్నావా? ఏంట్రా, తలదించుకుంటే సరిపోతుందా? సమాధానం చెప్పు. నేనేం మాట్లాడలేనక్క, నీకేం చెప్పలేను. చెప్పలేకపోవడం కాదురా, భార్యాభర్తలంటే కష్టాల్లోనూ సుఖాల్లోనూ కలిసి ఉండాలి. అంతేకాని ఆ అమ్మాయిని దూరం పెడితే నీకేమొస్తుంది? బాధ తప్ప. మగాడు నువ్వు స్ట్రాంగ్గా ఉండగలవేమో కానీ భూమి అలా ఉండలేదురా. భూమి గురించి నాకు బాగా తెలుసు. భూమికి నువ్వంటే ప్రాణం. నాకు తెలుసక్క, కానీ తప్పటం లేదు. హరిప్రసాద్ గారే కాదు, భూమిని నేను కూడా ఇలా చూడలేకపోతున్నాను. నా వల్ల కాదు. భూమికి నేను ఎంత చెప్పినా కూడా తను అర్థం చేసుకోవడం లేదు. నాకు సాయంగా ఉంటానని ఉంటుంది. నేనేం చేసినా భూమి మంచి కోసమే కదక్క. సరే, ఇప్పుడు దాని గురించి వదిలే. ముందైతే రాఖీ కట్టించుకోరా. పద, కూర్చోరా. కూర్చో అన్నయ్య. గాజులు కొనుక్కోక. రే, ఎందుకురా? శౌర్య, నువ్వు కూడా. సరే అన్నయ్య. అక్కడ భూమి ఒకటే కష్టపడుతుందాక, నేను ఇప్పుడే వస్తాను. శౌర్య, నువ్వు ఇంటికెళ్ళు, నేను కాసేపు ఆగొస్తాను. సరే అక్క. తన కూతురు కష్టపడుతుందని తన దగ్గరకు తెచ్చుకోవాలని హరిప్రసాద్ గారు ఆలోచిస్తున్నట్టున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాధవ భూమిలు వేరుగా ఉండకూడదు, కలిసే ఉండాలి. ఏమండి, కాఫీ తీసుకోండి. నాకేం వద్దు చెయ్య, నన్ను కాసేపు వదిలే. ఏమండి, భూమి వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చినప్పటి నుంచి దీర్ఘంగా ఆలోచిస్తూనే ఉన్నారు. ఏం జరిగిందండి? నా కూతురు తలరాత బాలేదు, లేకపోతే నా రాత బాలేదు. నా కూతురు అక్కడ అన్ని కష్టాలు పడుతుంది జయలక్ష్మి.
తన కష్టాలు చూడలేక తిరిగి ఇంటికి తెచ్చుకుందామని నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. మాధవ్ని బతిమాలుతున్నాను. చివరికి మాధవ్ కూడా నా ప్రేమని అర్థం చేసుకుని భూమిని పంపించేయడానికి తన ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ భూమి మాత్రం ఎవరి మాట వింటం లేదు. కానీ మన అమ్మాయి వింటం లేదు. ఎలా చెప్తే తనకి రియాలిటీ అర్థమవుతుందో, ఏం చేస్తే తను మన ఇంటికి వస్తుందో నాకు ఎంత ఆలోచించినా తోచడం లేదు. అలా ఆలోచించడం మానేయండి హరిప్రసాద్ గారు. రామ్మ మహా కూర్చో. మీ ఇంటికి వచ్చి ఏం చేస్తుంది మావయ్య చెప్పండి. భూమి మాధవ్ ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళు. ఒకరంటే ఒకరికి ప్రాణం. వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచాలని చూస్తే అసలు వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఒకవేళ మాధవ్ ఒప్పుకోవాలని చూసినా భూమి ససేమిరా ఒప్పుకోదు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మాధవ భూమిని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. అలా బాగా చూసుకోలేకపోతున్నానన్న బాధలో మీతో చేతులు కలిపి భూమిని ఇక్కడికి పంపించాలని చూస్తున్నాడు. ఈ విషయం భూమికి తెలిస్తే మా నాన్న ఈ విధంగా నన్ను నా భర్తకి దూరం చేయాలని చూస్తున్నాడని భూమి చాలా బాధపడుతుంది. దయచేసి ఆ ప్రేమ జంట మధ్య దూరాన్ని పెంచొద్దు మావయ్య గారు. ఆ బంధాన్ని తెంచొద్దు. వాళ్ళని దూరం చేయకపోతే నా కూతురు జీవితాంతం అలా రోడ్డు పక్కన కష్టపడాల్సి వస్తుంది. ఏ రోజు డబ్బు లెక్క పెట్టాల్సిన పరిస్థితి మీ ఇంటికి పంపించే వరకు నా కూతురికి తీసుకురాలేదు. కానీ ఇప్పుడు రోడ్డు మీద ఎవరో ముక్కు ముఖం తెలియని జనాలకి వండి పెడుతూ వాళ్ళిచ్చే 10 పరకని అపురూపంగా తీసుకుంటూ భద్రంగా దాచుకుంటున్న నా కూతుర్ని చూస్తుంటే నా గుండె బద్దలైపోతుంది. నా కూతురు ఒంటికి చెమట పడుతుందని, నా కూతురు వంట చేసినప్పుడు ఇబ్బంది పడుతుందని నేను ఉండగా నా కూతుర్ని వంటగదిలోకి వెళ్ళనిచ్చేవాడిని కాదు. నేను లేనప్పుడు చూసి నా కూతురు వంటగది వైపు వెళ్లేది. అంత గారాబంగా గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నానమ్మా. అంత అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురు చిల్లర డబ్బుల కోసం అలా రోడ్డు పక్కన పనిచేస్తూ ఉంటే నేను ఎలా ఊరుకుంటాను? నిజమే మావయ్య గారు, మీరు చెప్పింది అక్షరాల నిజం. మీరు భూమి కష్టపడుతుందని అనుకుంటున్నారు, కానీ భూమి మాధవ పైన ప్రేమతో అతనికి తోడుగా నిలబడింది. కష్టాల్లో భర్త ఉంటే ఏ భార్య అయినా తనకు తోడుగా నిలబడాలని అనుకుంటుంది మావయ్య. మీ కూతురే కాదు, ఏ ఆడపిల్లైనా అలాగే భర్తకి తోడుగా ఉండాలనుకుంటుంది. ఒప్పుకుంటాను మావయ్య, మీరు గారాబంగానే పెంచుండొచ్చు. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. త్వరలోనే మాధవ భూమి ఇద్దరికి మంచి రోజులొస్తాయి. వాళ్ళు మీరు ఊహించిన దానికంటే చాలా గొప్పగా బతకడం మొదలు పెడతారు. మీరు చూస్తూ ఉండండి. కాస్త టైం వాళ్ళకివ్వండి, అంతే.